మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చెప్తున్నాను, చెట్టు ఎండిపోతుంది. అంటే ఒక సీజన్ తోటి సంబంధం లేకుండా ఒక ఏ చెట్టు అయినా కానీ, ఈ చెట్టు ఆ చెట్టు అని నేను చెప్పట్లేదు. ఏ చెట్టు అయినా అది ఎండిపోతున్నది, మంచిగా చక్కగా నీళ్లు పోసి సూర్యరశ్మి కింద ఉన్నా కూడా అది ఎండిపోతుందంటే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అర్థం. రెండో పాయింట్, గాలి లేకుండా ఏమి లేకుండా గ్యాస్ స్టవ్ అమాంతంగా ఆఫ్ అయిపోయింది అనుకోండి. సరే అఫ్కోర్స్ అందులో ఏమైనా గ్యాస్ అయిపోతే దాని గురించి నేను చెప్పట్లేదు. గ్యాస్ సిలిండర్ నిండు ఉండి ప్లగ్ కరెక్ట్గా ఉండి సడన్గా మీకు గ్యాస్ ఆగిపోయింది అనుకోండి, అక్కడ ఎలాంటి ఎయిర్ ఫ్లో లేకుండా సడన్గా ఆగిపోయింది అనుకో, ఇట్స్ ఏ ఇండికేషన్. అగ్ని ఆరడం ఇండికేషన్, గుర్తుపెట్టుకోండి. నా చేతిలో 2-3 సార్లు అయింది గురుజీ అట్లా. అది ఇండికేషన్, ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉందని అర్థం. ఓకే. రెండవది, ఇంటి యజమానులు పిల్లలకు కాదు, ఈ నుదుటి మీద నలుపెక్కుతుంది అనుకోండి, అంటే ఏజ్ వైజ్ ట్యాన్ అనో లేకపోతే మీరు పిగ్మెంటేషన్ అని నేను చెప్పట్లేదు, ఒక రకమైనటువంటి నలుపు లెక్క కనపడుతుంది అంటే అది నెగిటివ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి రాగానే, బయట నుంచి ఇంట్లోకి రాగానే ఒక్క 2 నిమిషాలు మన మీదకి ఏదో ఒక ఆవహించినట్టుగా, ఏదో ఒళ్ళంతా బరువెక్కినట్టుగా అనిపించిందంటే దిష్టి ఉన్నట్టు. రెండవది, మంచిగా పడుకొని లేచినాం, మనకు నిద్ర రావటం లేదు, అయినా కూడా మన ఇంటికి ఎవరో వచ్చిపోయారు, లేదా మనమే ఇంకోళ్ళ ఇంటికి నుంచి పోయేసి వచ్చినాము, ఆవలింతలు వస్తున్నాయి, ఈ దవడ నొప్పిలేస్తుంది, ఈ కనుబొమ్మలు గుంజుతున్నాయి అంటే అది గుర్తుపెట్టుకుంటే అది నెగిటివ్, మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఓకేనా. సందర్భం లేకుండా మన కాళ్ళు అరచేతులు గులగుల పెట్టినాయి అంటే కూడా, గోకినట్టు అవుతుందంటే కూడా మనకి ఇలాంటి, అంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి చెప్తున్నాను, ఇది కూడా నెగిటివ్ ఇండికేషన్. ఓకేనా. సో రెండవది, సందర్భం లేకుండా మన ఇంట్లోనే మనని చూసే మన కుక్కలు అరుస్తున్నాయి అనుకోండి, మన ఇంట్లో కుక్క ఉంది, పెద్ద డాగ్ ఉంది, అది అరవది మనం చూసి ఉత్తగానే, దానికి ఆకలి అయినప్పుడు అది ఏదైనా చెప్పాలనుకున్నా అరుస్తుంది. అసలు అన్నానికి కాకుండా దీనికి కాకుండా ఊరికేనే మనం బయట నుంచి రాగానే మనం దాన్ని కొంచెం ముద్దాడిన తర్వాత అయినా కూడా అది మనం వచ్చి చూసి రిపీటెడ్గా అరుస్తుంది అంటే మన మీద నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు చెప్తాం, మన ఇంట్లో చేసుకునేటి, అది పెద్ద విషయమేం కాదు. గురుజీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఆత్మలు దయ్యాల గురించి చెప్తున్నారా? అది పెద్ద సబ్జెక్టు. నేను ఆత్మలు గీత్మలు చేతబడులు గీతబడులు అంటే ఇప్పుడు ఏం లేదు, అట్లా కాదండి. ఏదైనా నెగిటివ్ అండి, ఏదైనా నెగిటివ్, అది పెద్ద విషయం లేదు. ఓకేనా. రెండో, మీకు ఫస్ట్ చెప్పేటువంటి ఇండికేషన్ చెప్తా, ఫస్ట్ నివారణ పద్ధతులు చెప్తా ఒక్కొక్కటిగా. మనకి అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం ఒకటి ఎప్పటికప్పుడు నీట్గా తుడిచిపెట్టుకోండి. ఓకే, అద్దం ఒకటి నీట్గా తుడిచిపెట్టుకోండి. రైట్. సెకండ్ పార్ట్, ఖచ్చితంగా మీరు వంట వండేటువంటి పదార్థాలలో కానీ, స్నానం చేసేటువంటి ఒక బకెట్ కానీ, ఊరికే వాటర్ ఏదైనా పెట్టదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇత్తడి వస్తువులను వాడండి. ఎందుకంటే మనం గంగాలు అలానే వాళ్ళం, ఖచ్చితంగా ఇత్తడి ఉండేది. అది కూడా ఒక సైంటిఫికల్ రీజన్, అది నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసుకుంటుంది. ఓకేనా. ఇది రెండవది. మూడవది, శంకు ఉంటుంది కదా, శంకు ఊదడానికి ప్రయత్నం చేయండి. శంకు ఊదడం చేయండి. శంకు ఏంటిది, దీనికి ఉన్నటువంటిది ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మీరు గమనించండి, శవాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు కూడా శంకు ఊదుతాం. శంకు ఎందుకు ఊదుతారు తెలుసా? ఈ చనిపోయినటువంటి శరీరం మీదకి రకరకాల ఆత్మలు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ఆ శ్మశానానికి వెళ్ళేలోపు ఈ చనిపోయినటువంటి దాని మీదకి వెళ్ళి ఆ యొక్క ఆత్మ తిరగడం వలన మిగతాయి కూడా వచ్చి ఆక్యుపై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. శంకు ఊదినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ ఏ ఆత్మ లోపలికి రానియదు. సో ఇంట్లో ఎవరైనా శంకు ఊదారనుకోండి, రోజుకు పొద్దున పూట సాయంత్రం పూట శంకు ఊదండి, మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ అమాంతంగా వెళ్ళిపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఇది ఒక సూత్రం. చక్కగా ఊదు వేసుకోండి, మంచి ఊదు వేయండి బొగ్గులలో. ఈ ఊదు ధూప్ స్టిప్స్గా ఊదు అన్నట్టు చెప్పట్లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఊదు వేయండి. ఆ ఊదు వేసినప్పుడు ఎర్రటి కొంత పచ్చిమిరపకాయ వేయండి, ఒక్కటే, బాగా కాదు, ఒక్కటి వేయండి సరిపోతుంది. ఇదొక పరిష్కారం. ఇంకోటి, ఒక నెల రోజులకు ఒకసారి, వన్ మంత్కి ఒకసారి మీరు ఏం చేయండి అంటే, ఏదైనా ఒక గుమ్మడికాయని తీసుకొని, మంచి గుమ్మడికాయని తీసుకొని దాని మీద కొంచెం కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించి, ఒక్కసారి ఆ గుమ్మానికి ఒకసారి ఒక 3 సార్లు ఇటు 3 సార్లు రివర్స్ తిప్పేసి
మీరు ఆ అగ్నిని పక్కకు పడేసి గుమ్మడికాయ కొట్టి పెట్టేయండి, లేదా మీ ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టండి, ఓకే. ఏం కాదు, ఆ, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. ఓకే. ఓకేనా. ఇంకొకటి డమరుకం ఉంటుంది కదా, అవును. ఆ డమరుకం కూడా మీరు పొద్దున సాయంత్రము మీరు ఇంట్లో ఒకసారి 2 నిమిషాలు అట్లా మీరు డమరుకాన్ని మీరు ఇది చేస్తే కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమున్నా కూడా పోతాయి. ఓ, ఇక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తా వినండి. ప్లీజ్. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, ఇది ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనము ఈ డోర్స్ మనం జనరల్గా ఏం చేస్తామంటే బెడ్రూమ్ డోర్స్ మనము తీస్తాం, అవును. తీసి క్లోజ్ చేయం, వాటిని అవును. వదిలేస్తాం. ఎందుకంటే మనం ఆ రూమ్ల నుంచి ఈ రూమ్లోకి, ఈ అవును. రూమ్ల నుంచి ఆ రూమ్లోకి తిరుగుతూ ఉంటాం కదా. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతుందో మ్యాక్సిమం ఆ డోర్ క్లోజ్ చేసే పెట్టండి, అవునా? ఓకే. అది తీర్చి పెట్టకండి. ఓహో. ఎందుకంటే అక్కడ జనరేట్ చేసిన ఆ నిరుతి అనే ఒక రాక్షసుని సంహరించి నైరుతి మూలలో మా అమ్మవారు స్థిరలక్ష్మి వెలిసినటువంటి స్థలం కాబట్టి అదే వాస్తవంగా కూడా దాన్ని క్షేణ మందిరము అంటారు. శయన మందిరం, శయన పడుకోవడం. మందిరం. అవును. శయన అవును. మందిరము అని అంటారు అవును. వాస్తవంగా. అవును. మనం జనరల్గా మన ఇంట్లో ఒక దేవుని గుడికి ఎంత విశేషమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో పడగ్గది కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు తీసి పెట్టకూడదు. మనం రాత్రి పడుకున్నాము, పొద్దున మన లేచి కాలకృత్యాలు తీసుకున్నాము, సరే ఇప్పుడు దరిద్రం మన ఇంట్లోనే బాత్రూమ్ అదే లాంటివి కదా పెట్టుకున్నాం వచ్చింది. కాబట్టి దరిద్రం, అది ఏం చేయలేము దానికి. ఆ, ఆ స్నానం గీనం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మనం హాల్లోకి వచ్చేసినామంటే 90.99% మీరు మళ్ళీ తిరిగి బెడ్రూమ్లో వెళ్ళకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేయండి. ఓహో. ఆ, బెడ్రూమ్లలో పోయి అన్నాలు తినకండి, ఉమ్, బెడ్రూమ్లలో పోయి ఆఫీస్ పనులు చేయకండి. ఉమ్, ఓకేనా. బెడ్రూమ్ డోర్ ఇమ్మీడియట్గా డోర్ క్లోజ్ చేయండి. మీ పని అయిపోయింది కదా, డోర్ క్లోజ్ చేసేసేయండి అంతే. ఓకే. ఎందుకంటే ఈ ఈ హాల్లో వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఒక మంచి పవర్ జనరేట్ చేసేటువంటి ఒక స్థానాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి. అచ్చా అచ్చా అచ్చా. అంటే డిఫాల్టెడ్గా కూడా మన నైరుతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ ఏదైతుందో రోజు మన ఇల్లును క్లీన్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో ఉంటుంది, ప్రతిదీ నెగిటివే కాదు. అదిలేనా. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే నైరుతిలో ఉంటుంది. అచ్చా అచ్చా అచ్చా. ఓకేనా. సో నైరుతిని మనము అనవసరంగా మనము సరైనగా యూటిలైజ్ చేయలేదనుకోండి, ఓకే. అది మన నుంచి పాజిటివ్ ఎట్లా వస్తుంది. ఓకే. ఓకే. ఇదొకటి. రెండవది ఇంకొంచెం అంటే ఈ నెగిటివిటీలోనే ఇంకొంచెంగా మాట్లాడదాము. అంటే ఈ చేతబడులు ప్రయోగాలు నేను అనట్లేదు, అది పెద్ద టాపిక్. అది కరెక్ట్. అదేదో మనం చదువుకున్న వాళ్ళ లెక్క మనం బిహేవ్ చేయాలి కాబట్టి అట్లా మాట్లాడలేము. బట్ ఈ రెగ్యులర్ రొటీన్ నెగిటివిటీ కంటే దాని మోతాదు కొంచెం ఎక్కువ ఉందని అనుకోండి. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏంటంటే ఇంటి ముంగట ఏదైనా మనం చపాతీయో లేదా రైసో ఏదన్నా ఒకటి మనం పండ్లో ఏదైనా ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే. ఓకేనా. ఆవు తిన్నది అనుకోండి, మీ ఇంట్లో ప్రయోగం లేనట్టు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే మీ ఇంట్లో ఎలాంటి అంటే ఓర్చుకోలేనటువంటిది ఏం లేదని అర్థం. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీస్ అన్ని అరే మనిషి అన్నోనికి ఉంటుందండి, పాజిటివ్ తోటి ఉంటుంది, నెగిటివ్ తోటి ఉంటుంది, దాన్ని లేని మనిషి అంటూ ఉండడు. అర్థమవుతుందా. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంకొంచెం అంటే ఓర్చుకోలేని నెగిటివిటీ ఎప్పుడు ఉన్నదని అర్థమవుతుంది అంటే ఇక్కడ అర్థం. ఓకే.